పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాంష్, మోగ్లీ ఆ అడవిలో నుంచి మనుషులు ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళిండు కదా, మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేసిండు అనేది ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో కంటిన్యూ చేద్దాం. అవును. అరణ్య పురాణం 6. మోగ్లీ మనిషి భాష నేర్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మనిషి అయ్యాక మనిషి మాట అర్థం కాకపోతే లాభం ఏమిటి? అరణ్యంలో ఉన్నప్పుడు అతను అన్ని జాతుల భాషలు నేర్చుకున్నాడు. కానీ అతనికి మనుషులు తిరగలేదు కాబట్టి మనుషుల భాష రాదు. చీకటి పడేలోపుగా అతనికి ఆ గుడిసెలో ఉండే అనేక వస్తువుల పేర్లు నోటికి వచ్చాయి. అంటే వాళ్ళు ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇది వింటూ ఉన్నాడు మోగ్లీ. విని అతనికి కూడా ఆ మాటలు అనేది వచ్చినాయి. పడక విషయంలో పెద్ద పేచీ వచ్చింది. ఎలా పడుకోవాలి మరి? పులిబోనులాగున్న ఆ గుడిసెలో పడుకోవడం మోగ్లీకి ఎంత మాత్రమూ నమ్మకం కాలేదు. వాళ్ళు తలుపులు మూసేస్తే అతను కిటికీ గుండా బయటికి వెళ్ళాడు. వాడి ఇష్ట ప్రకారమే పోని. ఇప్పటిదాకా వాడు పక్కపైన పడుకొని ఉన్నట్టు లేదు. వాడు మన పిల్లవాడికి బదులు పంపబడ్డవాడే అయితే మనల్ని విడిచి ఎక్కడికి పోడు అన్నాడు. ఎవరైతే ఆ లేడీ ఆ మోగ్లీని తీసుకెళ్ళి నా కొడుకు అని ఇంట్లోకి తీసుకెళ్ళింది కదా, ఆమె భర్త. మోగ్లీ వెళ్ళి పొలం పక్కన స్వచ్ఛమైన పచ్చిక నేల మీద పడుకున్నాడు. అతనికి జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు భాగీరా ఎర్ర పువ్వు తెమ్మన్నప్పుడు, ఎర్ర పువ్వు అంటే ఏంటి? నిప్పు, ఫైర్ని అక్కడ ఉన్నటువంటి జంతువులని ఎర్ర పువ్వు, రెడ్ ఫ్లవర్ అని పిలుస్తూ ఉంటాయి. ఓకే, ఆనాడు భాగీరా ఎర్ర పువ్వు తెమ్మన్నప్పుడు అతడు కొండ కిందికి వెళ్ళి ఒక ఇంటి నుంచి కొంత నిప్పుని అంటే ఆ ఎర్ర పువ్వును ఒక చట్టీలో తస్కరించి అంటే దొంగతనం చేసి అరణ్యానికి తిరిగి వెళ్ళాడు. గత రాత్రి అకేలా వేటలో పరాభవం పొందాడు, అంటే ఓడిపోయాడు. అకేలా ముసలివాడు అవుతున్నాడు కదా. అకేలా ఎవరు? ఆ తోడేళ్ల మందకు నాయకుడు. గత రాత్రి అకేలా వేటలో పరాభవం పొందాడు. అతను మంద ఇచ్చే శిక్షకు పాత్రుడయ్యాడు. మంద మోగ్లీ కోసం ఆ రాత్రంతా వెతికిందట. భాగీరా చెప్పాడు. మోగ్లీ ఆ రోజుల్లో ఎండు కొమ్మలతో చట్టీలోని నిప్పును రాజు చేస్తూ వచ్చాడు. ఆ రాత్రే కొండ శిఖరాన మంద సమావేశమైంది. షేర్ ఖాన్ మాట్లాడాడు. షేర్ ఖాన్కు ఈ మంద నాయకత్వం గురించి మాట్లాడే అధికారం లేదని మోగ్లీ వద్దన్నాడు. కానీ మంద అతని ఆక్షేపణను తిరస్కరించి నోర్ముయ్యరా మనిషికూనా అన్నది. ఆ మనిషికూన తనదని షేర్ ఖాన్ అన్నాడు. మంద ఉద్రేకం చెంది మోగ్లీని చంపాలని అనుకుంది. మోగ్లీ లేచి నిలబడి తన దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పుల చట్టీని మంద మధ్యకు విసిరాడు. విసిరే ముందు ఎండు కొమ్మను చట్టీలో పెట్టాడు. అది భగ్గున మండింది. మంటలు నిప్పులు చూసి అక్కడున్నటువంటి మంద హడలిపోయింది. షేర్ ఖాన్ బొచ్చు కాలింది, వాడి జుట్టు మొత్తం కాలింది. మోగ్లీ అతన్ని సమీపించి ఏయ్ లేచి నిలబడు కుక్క అంటూ షేర్ ఖాన్ మీదకు అరిచాడు. కాలితో అక్కడ ఉన్నటువంటి నిప్పులను ఎగదన్నాడు. ఆ తరువాత మోగ్లీ తన తోడేలమ్మ కుటుంబానికి వీడుకోలు చెప్పి వచ్చేశాడు. అతను కళ్ళు మూసే లోపల అతని గడ్డం కింద మెత్తని ముక్కు తగిలింది. వచ్చినది పెద్దన్న అంటే తోడేలమ్మ పెద్ద కొడుకు. చీచి, నీకోసం వెతుక్కుంటూ 20 మైళ్ళు వచ్చింది కదా ఫలితం. నీ ఒళ్ళు కట్టెల పొగ వాసన, పశువుల కంపు కొడుతున్నది. అప్పుడే మనిషి అయిపోయావా బుల్లి తమ్ముడు? నీకో వార్త తెచ్చాను అన్నాడా పెద్దన్న. మోగ్లీ వాణ్ణి కౌగిలించుకొని అరణ్యంలో అంతా కుశలమా అని అడిగాడు. ఎర్ర పువ్వు కాలిన వాళ్ళు తప్ప అంతా బాగున్నారు. షేర్ ఖాన్ బొచ్చులాగా అంతా బాగా కాలిపోయింది. షేర్ ఖాన్ మీద ఉండేటువంటి ఆ ఫర్ అంతా కూడా కాలిపోయింది. అదే హెయిర్ని దాన్ని అట్లా అంటున్నాడు, ఫర్ అంటున్నట్టు. ఓకే, కాలిపోయింది. షేర్ ఖాన్ చాలా కోపంతో ఉన్నాడు. ఇంకా అది పెరిగేదాకా ఇంకెక్కడికి వేటాడడానికి వెళ్ళడు. తిరిగి వచ్చాక నీ తమ్ముళ్ళు వాయన్ గంగాలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను కూడా ఉంటాను. ఖచ్చితంగా షేర్ ఖాన్ నిన్ను చంపేస్తాను అని శపథం చేశాడు అన్నాడా పెద్దన్న. దానికేంలే, నేను చేశాను ఒక శపథం. నేను కూడా షేర్ ఖానే కాదు, ఛాలెంజ్ నేను కూడా చేశాను అని చెప్తున్నాడు. కానీ ఆ వార్తలు తీయడం అవసరం. నువ్వు మటుకు ఎప్పటి వార్తలు అప్పుడు చెబుతూ ఉండు, నాకు ఎప్పుడు నిద్ర ముంచుకొస్తోంది అంటూ ఏం చేశాడు మోగ్లీ వాళ్ళ అన్నకు చెప్పిండు.
వాళ్ళ అన్న అంటే ఎవరు? తోడేళ్ళమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. పెద్ద కొడుకు కూడా ఆ, మంచిదేనా? మనిషిగా తోడేలే, ఇతను తోడేళ్ళ దగ్గర పెరిగిండు కదా, కాబట్టి అన్న తమ్ముడు అని పిలుస్తూ ఉంటాడు. కొత్త విషయాలు అలవాటయ్యాయి అన్నాడు మోగ్లీ. నువ్వు మనుషుల మాయల్లో పడి తోడేలు నన్న సంగతి మర్చిపోవు సుమా అని వాళ్ళ అన్న అన్నాడట. తోడేలా మనిషా? మనిషి. కానీ తోడేల దగ్గర పెరిగింది కాబట్టి తోడేలే అనుకుంటున్నాడు. ఎలా మరుస్తాను నిన్ను? మన మన గుహలో ఉన్న వాళ్ళందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను. నన్ను మంద నుంచి వెళ్ళగొట్టారన్నది కూడా మరవను అని అన్నాడు. నిన్ను మళ్ళీ మరొక మంద నుంచి వెళ్ళగొట్టకుండా చూసుకో. మనుషులు మనుషులే, వాళ్ళు మాట్లాడుతుంటే చెరువులో కప్పలు బెకబెకలాడినట్లుంటుంది. నేను ఈసారి వచ్చినప్పుడు పచ్చిక బీడు చివర వెదుళ్ళు పొదలో నీ కోసం వేచి ఉంటాను, ఓకేనా? నువ్వు అంటే అక్కడికి వచ్చి నేను నిన్ను తీసుకొని వెళ్తా, నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు నేను మళ్ళీ అడవిలోకి తీసుకొని వెళ్తా రా అని చెప్తున్నాడు అని ఆ పెద్దన్న వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3 నెలల పాటు మోగ్లీ దాదాపు గ్రామద్వారం దాటి వెళ్ళలేదని చెప్పవచ్చు. అతను మనుషుల పద్ధతులు అలవర్చుకోవటంలో నిమగ్నుడయ్యాడు. మొట్టమొదట అతని మొలకొక బట్ట చుట్టారు. అది చాలా దుర్భరం అనిపించింది. అతను మోగ్లీ ఎలాంటి డ్రెస్ లేకుండా ఉంటాడు. సో మోగ్లీకి ఒక అంటే మన నెక్కర్ లాగా ఒకటి వేసిండ్రు అన్నట్టు. అతను మనుషుల పద్ధతులు నేర్చుకుంటున్నాడు. మొట్టమొదట అతను డ్రెస్ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాడు. తర్వాత ఆయనకు డబ్బు గురించి తెలిసి వచ్చింది మోగ్లీకి. అది డబ్బు ఏంటి, ఎందుకు వీళ్ళు పైసలు అనేటువంటివి తీసుకొని ఏమేమో కొనుక్కుంటున్నారు, అది ఇస్తే వేరే వాళ్ళు వస్తువులు ఇస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు మోగ్లీ. అలాగే పొలం దున్నటం వల్ల ఏంటి ప్రయోజనం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమీ అర్థం అవ్వట్లేదు. ఊరి పిల్లకారు అతనికి చాలా కోపం తెప్పించారు. ఒకసారి అరణ్యంలో పెరిగాడు కదా, ఊరికే నీ దగ్గరికి వచ్చి ఈయన మీద ఫన్ చేస్తున్నారు అన్నట్టు. ఊరికే మోగ్లీతో దెబ్బలాడుతూ ఉన్నారు. అతను తన కోపాన్ని సులువుగా నిగ్రహించుకున్నాడు. అరణ్యంలో ప్రాణము తిండి దక్కించుకోవాలంటే ఆవేశం కూడదు కదా. కానీ ఊరి పిల్లలు తాను ఆటలకు రాడని, గాలిపటాలు ఎగరలేయడని, అంటే ఎగరవేయడం గాలిపటాలు కూడా రాదు అని అట్లా ఊరికే అతన్ని కోపం తెప్పించేవాళ్ళు. అరణ్యంలో ప్రాణము తిండి దక్కించుకోవాలంటే ఆవేశం కూడదు కదా, అందుకని చెప్పి పిల్లలను ఏమనేవాడు కాదు. ఇతనికి మాట్లాడడం రాదు కదా, తన మాటల ఉచ్చారణ చూసి వెటకారం చేసిన కోపం బాగా వచ్చినా కూడా కోపాన్ని అణుచుకునేవాడు. ఎందుకులే వీళ్ళతోటి అనవసరంగా అని ఊరుకునేవాడు. ఇలా మోగ్లీ మనుషుల మధ్య పెరుగుతూ మనుషుల అలవాట్లను నేర్చుకుంటూ ఉన్నాడు. మనుషుల్లో ఉండే కులాలు ఏంటి ఇవన్నీ కూడా మోగ్లీకి ఏం తెలియవు. కుమ్మరి వాళ్ళు తర్వాత గాడిదలను అంటే తీసుకొని ఉపయోగించి పని చేయించుకునే వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మోగ్లీకి ఏంటి ఇవన్నీ ఏంటి అనే ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు. ఓకే, అంటే మోగ్లీకి అన్ని మనుషులను అబ్జర్వ్ చేస్తుంటే ఇన్ని రోజులు అడవిలో ఉన్నాడు కాబట్టి మోగ్లీకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది అన్నట్టు. నిన్ను కూడా మోగ్లీ ఒకరోజు ఏం చేసిండంటే గ్రామ పెద్ద మోగ్లీని దగ్గరికి పిలిచి, రేపటి నుంచి నువ్వు గేదెల వెంట వెళ్ళి వాటిని మేపకు రావాలి, సరేనా అన్నాడు. మోగ్లీకి అంతకంటే కావాల్సింది ఏమిటి? తాను ఇప్పుడు ఒక విధమైన గ్రామోద్యోగి అయ్యాడు కనుక అతను ఆ సాయంకాలం రావి చెట్టు కింద జరిగే సమావేశానికి వెళ్ళాడు. అది రచ్చబండ. అంటే ఒక ప్లేస్లో చెట్టు కింద ఒక ఊరి పెద్ద మనిషి కూర్చొని తీర్పిస్తూ ఉంటాడు. ఎవరు ఏం చేసినా వాళ్ళకు తీర్పిస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ సొల్యూషన్స్ ఇస్తారన్నట్టు. గ్రామ పెద్ద, తలారి, మంగళీష్ ఇలా రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. చెట్టు కొమ్మల్లో కోతులు చేరి మాట్లాడుకునేవి. చెట్టు కింద చాలామంది కూర్చొని ఉండేవాళ్ళు. అయితే ఈ విధంగా వాళ్ళు దేవతల గురించి, మనుషుల గురించి, దయ్యాల గురించి అద్భుతమైన విషయాలు చెప్పుకునేవాళ్ళు. మరి ఇంకా ఏం చెప్పుకునేవాళ్ళు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.